కలకత్తా కోర్టులో అయితే అంజునైతే ప్రొడ్యూస్ చేస్తారనమాట. జడ్జి గారు అంజుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నువ్వేనా దుర్గా అనేసి జడ్జి అడగగానే నేనే ఆ మిలాడ్ అనేసి అంజు చెప్పిద్దనమాట. మరి బోన్లో నీ పక్కనున్న వ్యక్తి ఎవరు అనేసి జడ్జి అడగగానే ఈయన మా డాడీ అనేసి అంజు చెప్పిద్దనమాట. ఇన్ని రోజులు నువ్వు మీ డాడీ దగ్గర ఎందుకు లేవు అనేసి ఇంకా జడ్జి అడగగానే ఇంకా అదే మిలాడ్ పాపకి 6 నెలల వయసున్నప్పుడే వాళ్ళమ్మ అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళింది. ఇదివరకే మీకు ఈ సంగతి చెప్పాము అనేసి లాయర్ అయితే చెప్తూ ఉంటాడనమాట. మరి నువ్వు ఇన్ని రోజులు ఎవరి దగ్గర పెరిగావు అనేసి ఇంకా జడ్జి అడుగుతూ ఉంటే ఇంకా మిలాడ్ నేనైతే మా అమ్మ నాన్న దగ్గర పెరిగాను అనేసి ఇంకా అంజు పాప చెప్తూ ఉంటుందన్నమాట. అదే మిలాడ్ దుర్గా పాపని దత్తత తీసుకున్న అమ్మా నాన్నల దగ్గర అయితే తను పెరుగుతూ ఉంది అనేసి రణ్వీర్ కవర్ చేస్తాడనమాట. మిలాడ్ అసలు మా అమ్మ మా నాన్నకి సొంత పిల్లలు ఉన్నా కానీ నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఇంట్లో నన్ను అందరూ బాగా చూసుకుంటారు. మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది అనేసి అంజు చెప్పిద్ది అనమాట. ఇంకా చాలా సంతోషం అమ్మ దుర్గా పాప, అసలు మీ అమ్మ వదిలేసి వెళ్ళినా కానీ నేను దత్తత తీసుకున్న వాళ్ళ దగ్గర నువ్వు చాలా సంతోషంగా పెరుగుతున్నావు అనేసి జడ్జి అంటారనమాట. ఇంకా ఈ కోర్టు అయితే దుర్గా పాపనైతే రణ్వీర్ కూతురుగా ధృవీకరించడం జరిగింది. ఇంకా దుర్గా పాపకి 18 ఏళ్ళ వయసు వచ్చేదాకా రణ్వీర్ గార్డియన్గా మాత్రమే ఉంటాడు. ఇంకా దుర్గా పాప మీద ఉన్న ఆస్తుల మీద అయితే రణ్వీర్కి ఎలాంటి అధికారము లేదు. అలాగే ఈ ఆస్తుల్ని అమ్మడానికి లేదు, ఆస్తుల నుంచి వచ్చే లాభాలని వాడుకోవడానికి లేదు ఇంకా అనేసి ఇంకా జడ్జి గారు తీర్పు చెప్తారనమాట. అంతే రణ్వీర్ షాక్ అవుతాడు. అదేంటి అసలు ఆస్తులు నేను అమ్ముకోవడానికి లేదు, ఎంజాయ్ చేయడానికి లేదు అనేసి మన రణ్వీర్ అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క బాగా అయితే ఇంట్లో అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏంటక్క ఈ రణ్వీర్ ఏమనుకుంటున్నాడు, అంజు పాపను అలా తీసుకెళ్ళిపోతాడా, అసలు అంజుకు చిన్న గీత పడినా ఆ రణ్వీర్ని నేనే చంపేస్తాను, అసలు ఇదంతా మనోహరి పనే అయి ఉంటుంది, ఆయన్ని రానివ్వు చెప్తా, మనోహరి గురించి అంతా అయితే ఇంకా ఆయనకి చెప్పేస్తాను అనేసి బాగా కోపంగా వెళ్ళిపోయి అక్కడ ఒక ఫైల్ ఉంటుందన్నమాట. ఆ ఫైల్ మీద గట్టి కొట్టేసరికి ఆ ఫైల్ కింద పడిద్ది. ఇంకా ఆ ఫైల్లో అయితే రాథోడ్ కలెక్ట్ చేసిన రణ్వీర్ ఇన్ఫర్మేషను, రణ్వీర్ ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మన బాగా అయితే రణ్వీర్ ఫోటో తీసి అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్క ఒకసారి ఇక్కడ చూడక్క, అసలు రణ్వీర్ మెడలో ఉన్న చైను అలాగే అంజుపాప దొరికినప్పుడు ఇంకా అంజుపాప మెడలో ఉన్న చైను ఒకేలాగా ఉన్నాయి అక్క అని చెప్పేసి ఇంకా అంజుది ఒక దుర్గామాత చైను ఆ రెండు రణ్వీర్ ఫోటో దగ్గర పెట్టి పోలిక చూస్తూ ఉంటే ఒకేలా ఉంటాయన్నమాట. అంటే అక్క అసలు అంజుపాప రణ్వీర్ కూతురా అనేసి ఇంకా బాగా షాక్ అవుతుంది అనమాట. అయ్యో బాగి అయినా కానీ రణ్వీర్కి తెలిసి ఉండదు అసలు అంజు తన కూతురని. తెలిస్తే ఈ పాటికి అంజుని తీసుకెళ్ళిపోయేవాడు కదా, నువ్వు సైలెంట్గా ఉండు అనేసి అనామిక చెప్పిద్ది అనమాట. ఇంతలోపు అయితే మన రాతోడు అమరైతే అక్కడ కలకత్తాలో రణ్వీర్ ఇంటికి వెళ్తారనమాట. అక్కడ కానీ రణ్వీర్ ఉండరనమాట. అక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకా సరే కూర్చోండి రణ్వీర్ వస్తాడులే అనేసి అక్కడ ఉండే వాళ్ళు చెప్తారనమాట. ఇంతలోపు బాగి ఫోన్ చేసేసి హలో అండి అంజు పాప దొరికిందా అనేసి ఇంకా బాగి అమర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా లేదు, అసలు రణ్వీరే తీసుకెళ్ళినట్టు నాకు అనుమానంగా ఉంది, నేను అంజుని ఎలాగైనా తీసుకొస్తాను అనేసి అమర్ అంటాడనమాట. ఇంకా అలాగే మీరు రణ్వీర్ని అయితే ఏమి చెయ్యొద్దండి అనేసి బాగి అంటదనమాట. అంజుని తీసుకెళ్ళిన రణ్వీర్ని ఏం చేయొద్దంటావా, అసలు ఆ రణ్వీర్ని వదిలిపెట్టను అనేసి అమర్ అంటూ ఉంటే అవునండి అసలు రణ్వీర్ ఎవరో కాదు అంజు పాపకి నాన్నే, స్వయాన నాన్నే అనేసి ఇంకా బాగి చెప్పగానే ఇంకా అమర్ షాక్ అవుతాడనమాట. అంజు ఏంటి రణ్వీర్ కూతురు ఏంటి అనేసి ఇంకా అసలు నెక్స్ట్ అయితే అప్పుడైతే రణ్వీర్ అయితే కారులో అయితే అంజుని తీసుకొని ఇంటికి వస్తాడనమాట. అంజు పాప నిన్నైతే హైదరాబాద్కి పంపిస్తాననేసి రణ్వీర్ చెప్తూ ఇంట్లోకి తీసుకొస్తాడు. అక్కడున్న అమర్ని చూసేసి అంజు పాప అయితే డాడీ అని పరిగెత్తుకుంటూ వస్తే ఇంకా మన అమర్ అయితే అంజుకి ఎన్ని ముద్దులు పెట్టుకుంటాడో అసలు మన రణ్వీర్ షాక్ అవుతాడనమాట. అసలు అమర్కి ఎలా తెలిసింది నేనైతే అంజు పాపని ఇక్కడికి తీసుకొచ్చినట్టు, అంతా తెలిసిపోయిందా అనేసి మనసులో అనుకుంటూ అలాగే అమర్ని చూస్తాడనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.